వంగవేటి నరేంద్ర గారు, మన గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నూరి ఫాతిమా గారు, జియావుర్ రెహమాన్ గారు, వారందరినీ కూడా మరి వివిధ రకాల కార్పొరేటర్లు కూడా ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే రసూల్ గారు, అలానే వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా స్థానికంగా ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నాకు చాలా పరిచయం ఉంది. ఇవాళ పాదగుండు కార్యక్రమం నాకు రాజకీయంగా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చిన రోజు నుంచి గుంటూరులో ఏదున్నా కూడా మా రాధారంగ మిత్రమండలి తరఫున నేను రంగా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్న సమయంలో గుంటూరు నుంచి అన్న నాకు చాలా ఇష్టం, ఆయన ఆశయాలతో గురించి మీరు పోరాటం చేస్తున్న దానిలో నేను కూడా మీరు చేసే జర్నీలో నేను కంటిన్యూగా మీతో ఉంటానని చెప్పని 2016 నుంచి మొదలు పెట్టుకుని ఇప్పటి వరకు నిత్యం నేను చేసే అనేక కార్యక్రమాల్లో గుంటూరు నుంచి పూర్తి స్థాయిలో నేను ఎక్కడికి వెళ్ళినా నాతో తిరుగుతూ నాకు అండగా నిలబడినటువంటి నా సోదరుడు ఎట్లా నాగమల్లేశ్వరాన్ని ఎప్పుడు కూడా నేను చెప్పుకోను. అయితే గత కొంతకాలంగా రాజకీయంగా వేసే అడుగుల్లో ఇద్దరికి కూడా కొంచెం ఆటంకాలు ఎలా ముందుకేస్తే బాగుంటుందని చెప్పని ఆయన ఒక పార్టీలో ఉండటం, నేను ఒక పార్టీలో ఉండటం, పరిస్థితులను బట్టి మేమిద్దరం మాట్లాడుకుని మనల్ని నమ్ముకుని చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మనం అధికారం వైపు లేకపోతే మనల్ని నమ్మిన వాళ్ళని మనం ఎప్పుడు కూడా వాళ్ళని తృప్తిపరచలేము. కాబట్టి ఈసారి మనం సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పని చాలా కాలంగా మాట్లాడుకుని మొదట నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో మీ అందరూ ఎలా అయితే ఇష్టపడ్డారో నేను కూడా చాలా చాలా సంతోషించి ఆ పార్టీ అయితేనే ఏదైతే రంగా గారి ఆశయం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం పాటుపడ్డారో అదే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేసి చూపిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందుకనే అదే పార్టీలో ఉంటే బాగుంటుందని చెప్పని నేను జాయిన్ అవటం, అలానే ఎట్లా నాగమల్లేశ్వరరావు నా సోదరుని కూడా అన్నా నువ్వు ఈ పార్టీలో ఉంటే బాగుంటుందని చెప్పని తప్పనిసరిగా నేను ఫాతిమా గారితో మాట్లాడి తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ముస్తఫా గారు ఎన్నో కార్యక్రమాలు ఒక సౌమ్యుడిగా ఒక ఎమ్మెల్యేగా ఆయన ఎప్పుడు ప్రవర్తించలేదు. నలుగురిలో కలిసిపోవడం, ఎంత సింప్లిసిటీ అంటే ఎంత ఏదో నేను ఎమ్మెల్యేగా ఉందాగా నన్ను సరిగ్గా మీ అందరూ రిసీవ్ చేసుకోలేదని ఎప్పుడు అట్లా ఫీల్ అవ్వలేదు కాదు. ముస్తఫా అన్న గారు ఏదైనా ఫంక్షన్కి రమ్మన్నామంటే గబాల్ని బండి మీద కూడా వచ్చేసేస్తారు ఆయన. అంత చాలా సౌమ్యంగా నలుగురితో కలిసిపోయే మనస్తత్వం. మరి ఈసారి ఆయన నిలబడతారనుకుంటే కాదు, నేను రాజకీయాలకు నేను దూరంగా ఉంటున్నాను, ఈసారి మా కుమార్తె అయినటువంటి నూరి ఫాతిమా గారిని ఈసారి నేను నిలబెడతామనంటే ఫాతిమా గారికి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి 200% ఆయన పద్ధతిలో వచ్చేసినాయండి. నేను కలిసిన రోజు నుంచి కూడా చాలా ఆనందపడ్డాను. అందరితో కలిసిపోవడం, అందరినీ పలకరించడం, అందరినీ గౌరవించడం, ఎవరినైనా కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ముందు నుంచే నేను ఉన్నాను మీకు అని చెప్పని ఆ నమ్మకం, ఆ గౌరవం కలిగించడం చాలా చాలా సంతోషం అనిపించింది. అంటే మొన్నటి వరకు ఆవిడ గెలుపు అనేది దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఎంత మెజారిటీ వస్తుందనే విషయంలోనే మనం
ఆలోచనలు పడితే ఇవాళ ఎట్లా నాగమల్లేశ్వరరావు జాయినింగ్ తర్వాత మనం మెజారిటీని పెంచుకుంటే అర్థమే. ఎందుకంటే ఇక్కడ పాత గుంటూరులో ఎంతో మంది యువతలు చాలా ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల్లో ఆయన ఒక పోలీస్ స్టేషన్లో ఇబ్బంది రాని, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు కలగని, ఎవరన్నా ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలగని ఎన్నో కార్యక్రమాల్లో ఆయన వాళ్ళందరికీ తల్లో నాలుగులాగా ఎప్పుడు వాళ్ళని కలిసి వాళ్ళకి ఇబ్బందులు ఉంటే తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించేవారు. ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఇక్కడ పాత గుంటూరులో రెవెన్యూ వాళ్ళతో పోరాడి నిరాహార దీక్ష చేసి ఏదైతే గవర్నమెంట్ రేటుకి సంబంధించినటువంటి స్థలాలు గవర్నమెంట్ రేటు కన్నా మార్కెట్ రేట్ తక్కువ ఉందని చెప్పిన విషయాన్ని తెలుసుకుని వాళ్ళు వాటిల్ని అమ్ముకోవాలని చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పని ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారికి ఎన్నో రకాలుగా వినతి పత్రాలు ఇవ్వడమే కాకుండా దాని మీద నిరాహార దీక్ష చేసి దాన్ని విజయం సాధించినటువంటి ఒక మంచి నాయకుడు మన మల్లేశ్వరం. ఇలాంటి ఒక నాయకత్వం అనేది ఫాతిమా గారికి తోడైతే చెప్పాను కదా, ఆవిడ యొక్క విజయం అనేది కన్ఫర్మ్. ఇక మల్లెన్న జాయినింగ్ తో ఆవిడకి మెజారిటీ ఎంత తీసుకొస్తామని చెప్పిన విషయం మీద మేము వాటి నుంచి లెక్కేసుకోవడం మొదలు పెడుతున్నాం. ఇంకా ఇంకొక వ్యక్తి కూడా జాయిన్ అయ్యారు, అంటే అఫీషియల్ గా అవ్వలేదు కానీ దాదాపుగా ఆయనతో కూడా మాట్లాడటం జరిగింది. మేము ఎప్పుడైతే మల్లెన్న జాయిన్ పెట్టుకున్నామో ఆ రోజు నుంచి ఆయన కూడా ఇంకా కాలు నిలబట్టలేదు. మన నేరుగా సురేష్ గారు ఎప్పుడెప్పుడు అన్నా మీరు నన్ను తీసుకెళ్లకుండా మీరందరూ వెళ్ళిపోయారు అని చెప్పని రేపు ఆయన కూడా జాయిన్ అవుతున్నాడు. ఇంకా మన వైశ్య సామాజిక వర్గం నుంచి సురేష్ గారు కూడా కలిస్తే ఇంకా మెజారిటీ పెరుగుతుంది వెళ్తుందని చెప్పని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మన నియోజకవర్గాన్ని మనందరితో కలిసి మనందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తుల్ని గెలిపించుకోవాలి. పేదవాళ్ళ గురించి ఆలోచించేటువంటి నాయకత్వం ఎప్పుడూ కూడా మనకు ఉపయోగపడుతుంది. అయితే ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మా అమ్మ బిడ్డ మల్లేశ్వర గారు అమ్మ తిరుపతి అమ్మ గారికి సోషల్ మీడియాలో కూడా చాలా ఫాలోయింగ్ ఉందండి. ఎందుకంటే ఆవిడ ఏదన్నా పార్టీ పరంగా కాదు, ఏదన్నా ఒక సమస్య వస్తే కూడా దాని మీద ఎలా మాట్లాడాలి అని చెప్పని మొన్న నిలబడినప్పుడు కూడా ఎంతో ఓపిక వారిలో ప్రతి సందు ప్రతి ఇంటికి తిరిగి ఆవిడ ఎంతో మంది మనసులు గెలుచుకున్నటువంటి మా తెలుగుతమ్మ గారు ఇప్పుడు మాతో పాటు కలిసి రావడం కూడా మాకు చాలా చాలా గర్వకారణం, మాకు చాలా బలం అని చెప్పని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి రానున్న రోజుల్లో ఇలాంటి వ్యక్తుల మధ్య మనం గెలిపించుకోవాల్సినటువంటి ఫాతిమా గారిని, అలానే ఎంపీ గారి లోకల్ మన రోసయ్య గారిని కూడా మనం గెలిపించుకుంటే తప్పనిసరిగా మనకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తులు మనకి ఇంటికి వెళ్ళి నాకు ఈ పని కాలేదని చెప్పని డిమాండ్ చేసేటువంటి హక్కు కలిగినటువంటి మనసు ఉన్నటువంటి ఆ వ్యక్తులతో మనం గెలిపించుకుని రానున్న రోజుల్లో అధికారులకు కూడా మనందరికీ కూడా మంచి గురించి ఆలోచించేటువంటి ఒక మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కూడా తిరిగి మళ్ళా మనం ముఖ్యమంత్రిని చేసుకుంటే తప్పనిసరిగా ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని చెప్పని సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా ముందుకెళ్తుంది, అన్ని రకాలుగా మనకు ఉపయోగపడతారని చెప్పని మనం వైఎస్ఆర్సీపీని పూర్తిగా మనందరి అండాదండ మన బలంతో ఈ నాయకుడిని గెలిపించుకుందాం. రానున్న రోజుల్లో కూడా ఇక్కడ మల్లేశ్వరరావు గారిని కూడా మనం స్థానికంగా ఒక మంచి నాయకుడిగా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఆశిస్తూ ఇవాళ మీ అందరూ కూడా చూపించినటువంటి అభిమానానికి మరొకసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అందుబాటులో ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్, నూరి ఫాతిమా గారి నాయకత్వం